హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'తేజ్‌లు సూరి'. నేను మీ తేజ్‌లు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! సో, ఇవాల్టి వీడియోలో అయితే కంప్లీట్ ఐకియాలో ఉండే కిచెన్ వేర్ అంతా కూడా చూపిస్తాను. వచ్చేయండి. సో, బేసిక్‌గా ఈ ఐకియా వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా సబ్స్క్రైబర్స్ అండి. లాస్ట్ టైమ్ పోస్ట్ చేసిన డీమార్ట్ స్టీల్ వ్లాగ్ అనేది చాలా క్లిక్ అయిందనమాట. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు దాన్ని చూసి. సో, అందుకే ఇంకొన్ని కిచెన్ వేర్ ఐటమ్స్ మీకు చూపిద్దామనేసి ఐకియాకి ప్లాన్ చేశాను. అండ్ బేసిక్‌గా ఐకియాలో తిరగాలంటే మాత్రం ఫుల్ ఎనర్జీ ఉండాలండి. సో, అందుకే మేము ఫుల్‌గా తినేసి ఆఫ్టర్‌నూన్ అయితే స్టార్ట్ అయ్యాము. మా ఏరియా నుంచి ఒక 30 మినిట్స్ జర్నీ ఉంటుందనమాట. సో, ఫైనల్‌గా ఐకియాకి అయితే రీచ్ అయిపోయాము. ఎంట్రీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో, మన ఓన్ వెహికల్‌తో వెళ్తే మాత్రం పార్కింగ్ అంతా కూడా బేస్‌లో ఉంటుందండి. అలా కాదు మీరు ఏదైనా క్యాబ్‌లో కానీ, ఆటోలో కానీ వెళ్లారంటే పికప్ అండ్ డ్రాపింగ్ వచ్చేసి ఇలా ఫస్ట్ ఫ్లోర్‌లో రోడ్ లెవెల్‌లో ఉంటుంది. సో, దాని కింద అంతా కూడా కంప్లీట్ పార్కింగ్ ఏరియా అనమాట. అది మీకు లాస్ట్‌లో చూపిస్తాను. సో, ఐకియా ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నేను చూపించేది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. దీనికి 4 గేట్స్ ఉంటాయి. అయినా కూడా ఇదే మనకి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి షాపింగ్ మాల్‌కి ఎంటర్ అవ్వాలి. సో, దానికంటే ముందు ఎక్కడైనా సరే సెక్యూరిటీ చెకప్ ఉంటుంది కాబట్టి సో, అది కూడా మేము ఫినిష్ చేసుకొని లోపలికైతే ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అవ్వగానే వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అక్కడ డిస్‌ప్లేలో పెట్టేశారు. కుషన్స్, పిల్లోస్ అలాగా. సో, ఇక్కడంతా కూడా చక్కటి యాంబియన్స్ తోటి ఎంటర్ అవ్వగానే ఒక మంచి ఫీల్ ఉంటుందనమాట. ఇక్కడ మీకు బ్లూ కలర్‌లో కనపడేది వచ్చేసి రూట్ మ్యాప్ అండి. సో, ఐకియాలో ఏంటంటే ఎక్కడ ఎంటర్ అయినా ఆ ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అని కనుక్కోవడానికి చాలా కష్టం ఉంటుంది. సో, అందుకే రూట్ మ్యాప్‌ని యూజ్ చేసుకుంటూ షాపింగ్ చేయడం అనేది బెటర్ అనమాట. ఇక్కడ మీరు చూసేది వచ్చేసి జ్యూస్ స్క్వీజర్ అనమాట. మనం బత్తాయి, ఆరెంజ్ ఇలాంటి వాటిలోంచి జ్యూస్ తీసుకోవడానికి యూజ్ చేస్తాము. ఎంటర్ అవ్వగానే ఎస్కలేటర్ నుంచి పైకి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఫర్నిచర్ సెక్షన్. సో, మనం అయితే కిచెన్ వేరే కాబట్టి దానికి మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి. అలా అని డైరెక్ట్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళడానికి లేదండి. ఇలా ఫస్ట్ ఫ్లోర్‌కి వచ్చి ఇలా స్టేర్స్ త్రూ గ్రౌండ్ ఫ్లోర్‌కి వెళ్ళాలన్నమాట. బిల్డింగ్ అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటుంది. ఎక్కడ ఏ ఐటెమ్ తీసుకున్నా సరే బిల్డింగ్‌కి కంపల్సరీగా గ్రౌండ్ ఫ్లోర్‌కి రావాల్సిందే. ఇక గ్రౌండ్ ఫ్లోర్‌కి వచ్చాక ట్రాలీ పట్టుకొని స్టార్ట్ అయిపోయాము. నేను హైదరాబాద్‌లో 7 ఇయర్స్‌గా ఉంటున్నా కూడా ఐకియాకి ఇది నా 3rd టైమ్ విజిట్ అనమాట. సో, ఎప్పుడూ కూడా షాపింగ్ ఎక్కువ చేయలేదు. మెయిన్ షాపింగ్ కన్నా ముందు ట్రాలీస్ తీసుకునే దగ్గర ఇక్కడ అన్నీ కూడా డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టుంటారు. అంటే లోపల మనకి ఏమేమి దొరుకుతాయి అనే దానికి ఒక గ్లిమ్స్ అనమాట. సిరామిక్, స్టోరేజ్, ఫ్లవర్ పాట్స్, గ్లాస్ వేర్, స్టీల్ వేర్, ప్లాస్టిక్ వేర్ ఇలా ఏమేమైతే అవైలబుల్ ఉంటాయో అన్నిట్లో ఒక 1, 2 ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లేలో అయితే పెట్టారు. ఇక్కడ నేను అదే మీకు చూపిస్తున్నాను. బట్ ఇలా గనుక నేను కనపడిన ఐటమ్ అంతా కూడా షూట్ చేసుకుంటూ వెళ్తే వీడియో చాలా క్లమ్జీగా ఉంటుంది. సో, అందుకే నేను ఇక్కడ పార్ట్స్‌గా డివైడ్ చేశాననమాట. కంప్లీట్ గ్లాస్ వేర్ అంతా కూడా ఒక సెక్షన్‌లో చూపించేస్తాను. తర్వాత స్టీల్ వేర్, సిరామిక్ ఐటమ్స్, ప్లాస్టిక్ వేర్ అలాగే క్యాస్ట్ ఐరన్ ఐటమ్స్ కానీ, బేకింగ్ ఐటమ్స్ కానీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్ లాగా డివైడ్ చేసి మీకు అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఫస్ట్ అయితే నేను గ్లాస్ వేర్ ఐటమ్స్ చూపిస్తానండి. అందులో ఫస్ట్‌ది జగ్ అనమాట. సో, అది వాటర్ పోసుకోవడానికి యూజ్ చేస్తాము. తర్వాత గ్లాస్ బాటిల్స్ అయితే చాలా టైప్సే ఉన్నాయి. అండ్ మెయిన్‌గా ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ గ్లాస్ ఐటమ్స్ అంటే ఐటమ్స్ వరకే కాకుండా అవి ప్లేస్ చేసుకోవడానికి ట్రేస్ కానీ, జగ్స్ కానీ లేదా వాటి కింద యూజ్ చేసే స్టాండ్స్ కానీ, వుడెన్ బేస్ కానీ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బేసికల్‌గా ఏంటంటే ఐకియాలో ఏదైనా ఒక ఐటమ్ పర్చేస్ చేసామనుకోండి దాని మెయింటెనెన్స్‌కి కావాల్సిన ఐటమ్స్ కూడా మనకు అక్కడే దొరుకుతాయన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసే కంప్లీట్ సెక్షన్ అంతా కూడా గ్లాస్ వేరేనండి. ఇందులో నేను ఎక్కువ ఐటమ్స్ అయితే కవర్ చేయలేదు. ఎందుకంటే మనం రెగ్యులర్‌గా అవి యూజ్ చేయం కాబట్టి. సో, ఇదొచ్చేసి డ్రింక్ చేసే గ్లాస్. ఎయిదర్ మీరు వాటర్ అయినా, డ్రింక్స్ అయినా, జ్యూస్ అయినా ఏదైనా సరే జస్ట్ 99 రూపీస్‌కి 1 పీస్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా? డిస్‌ప్లేలో పెట్టిన ఏ ఐటమ్ అయినా సరే ప్రతి ఒక్కరు దాన్ని పట్టుకొని చూస్తూ ఉంటారు కదా! సో, అలాంటప్పుడు ఆ గ్లాస్ వేర్ బ్రేక్ అయిపోకుండా ఇలా స్టిక్ చేసేసి అండ్ ప్రైస్ ట్యాగ్ కూడా దానికే అటాచ్ చేసి ఒక ఐటమ్ అయితే అక్కడ పెట్టేస్తారనమాట. సో, అది నాకు చాలా బాగా నచ్చింది.
అండ్ ఇది వచ్చేసి మనం వాటర్ స్టోర్ చేసుకొని గ్లాస్ జార్ అనమాట, విత్ ట్యాప్తో సహా ఇచ్చేసారు. దీని ప్రైజింగ్ 1490 రూపీస్ ఉంది. అండ్ ఇక పైన చూపించే ఇవంతా కూడా మనకి ఎప్పుడైనా 5 స్టార్ హోటల్స్ అలా వెళ్ళినప్పుడు మనకి సర్వ్ చేస్తుంటారు కదా డిష్, సో ఆ టైప్ ఆ మోడల్లో ఉన్నాయి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సిరామిక్ ఐటమ్స్. ఇందులో ఏంటంటే బౌల్స్, వాటి కింద ప్లేట్స్, వాటి పైన ప్లేట్స్, ఇవన్నీ చాలా వెరైటీలో ఉన్నాయి. ప్రైజింగ్ 250, 600, 350 ఇలా చాలా డిఫరెంట్ రేంజెస్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. కాఫీ కప్స్ కానీ, వాటర్ కప్స్, జగ్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. గ్లాస్ వేర్ తర్వాత మనకి ఏదైనా ఈజీగా బ్రేక్ అయిపోయే ఐటమ్ వచ్చేసి సిరామికే కదండి. సో అవి కూడా మనం రెగ్యులర్గా పెట్టుకోము. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు డిఫరెంట్ షేప్స్ తోటి కనపడేసరికి కొంచెం కొత్తగా అనిపించి షూట్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా చూడండి డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేప్స్, ఓవెల్ షేప్, రౌండ్, సర్కిల్, రెక్టాంగిల్ షేప్స్లో ఉన్నాయి కదా. అండ్ మెయిన్గా ఏంటంటే వీటి కలర్ అట్రాక్షన్ అనమాట. పేస్టల్ కలర్స్లో, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ ఇలాంటి కలర్స్లో ఉంటే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ప్రైజింగ్ సిరామిక్ వేర్ కొంచెం హైయే ఉంటుందండి గ్లాస్ వేర్తో కంపేర్ చేస్తే. బట్ స్టిల్ దేని లుక్ వాటికే వస్తుంది. మనకు ఓన్ హౌస్ ఉండి కొంచెం బడ్జెట్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ ఐటమ్స్ తీసుకుంటారనమాట. ఎందుకంటే ఇంట్లో అవి ఉంటే ఏంటంటే ఒక రిచ్ అండ్ రాయల్ లుక్ ఉంటుందన్నమాట. కంపల్సరీ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొనే వాళ్ళ హౌసెస్ కూడా అలానే ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇవైతేనే డెఫినెట్గా సూట్ అవుతాయి అన్నమాట. వీటిలో మనకి రెగ్యులర్ గ్లాస్ వేర్ లాగానే డిన్నర్ సెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ గ్లాస్ వేర్లో ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ కూడా ఉన్నాయండి. దీని ప్రైజింగ్ వచ్చేసి 300 అనుకుంటాను. 299 ఉంది. సో ఇలాంటి బౌల్స్ కూడా ఉన్నాయి. ఇది నేను గ్లాస్ వేర్లో మిక్స్ చేశాను, సో అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ గ్లాస్ వేర్లో ఇలాంటి స్టోరేజ్ కంటైనర్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. ఇది జస్ట్ 179 రూపీసే పడుతుంది. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి డైనింగ్ వేర్. ఇందులోనే మనకి క్రాకరీలో యూజ్ చేసే ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నేను చూపించేది వచ్చి టీ, కాఫీ, జ్యూస్ ఇలా సర్వ్ చేసుకునే ట్రే. మెటీరియల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ప్రైజింగ్ 499 పడుతుంది. ఇందులోనే డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ క్వాలిటీ అండ్ షేప్స్ తోటి అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఇవి వచ్చేసి మనం డైనింగ్ టేబుల్ మీద యూజ్ చేసే మ్యాట్ అనమాట. వీటిలో మనకి వుడన్వి ఉన్నాయి, అలాగే హ్యాండ్ వుడన్వి కూడా ఉంటాయి. ఇవి స్టార్టింగ్ ప్రైస్ 49 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా మోడల్స్ ఉన్నాయి, బట్ 49 రూపీస్కి అంత క్వాలిటీ బాగాలేవన్నమాట. నేను లాస్ట్ టైం యూజ్ చేశాను. సో కొంచెం క్వాలిటీ అండ్ ప్రైజింగ్ హై ఉండేవి చూసి తీసుకోండి. ఇది చూసారా ఎంత బాగుందో. ఇది ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకునే ట్రే 499 ఉంది. నెక్స్ట్ వచ్చేసి టిష్యూస్ అండ్ అవి పెట్టుకునే స్టాండ్స్. టిష్యూస్లో అయితే ఇన్ని వెరైటీస్ చూడడం ఇదే ఫస్ట్ టైం అండి నేను. అసలు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ తోటి చాలా కలర్ఫుల్గా కిచెన్లో యూజ్ చేసుకోవడానికి, అలాగే డైనింగ్లో యూజ్ చేసుకోవడానికి రెండింటికి కూడా యూజ్ అయ్యేలా డిఫరెంట్ సైజెస్ తోటి ఒక పెద్ద సెక్షనే టిష్యూకి పెట్టేశారు. నాకైతే కిచెన్లో టిష్యూ లేనిదే ఒక్కరోజు కూడా గడవదండి. సో అందుకే నేను ఇక్కడ చూపిస్తున్న వైట్ టిష్యూ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది 99 రూపీస్కి మనకి 100 పీసెస్ వస్తాయి. సేమ్ ఇందులో బ్లూ కలర్, అలాగే మెరూన్, ఇక్కడ చూపిస్తున్న లైట్ పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ వాటర్ బాటిల్ చూడండి, చాలా క్యూట్గా ఉంది కదా. సో 199 పడుతుంది అనమాట. జిమ్ ఎక్సర్సైజ్ అలా చిన్నపిల్లలకి కానీ క్యారీ చేయడానికి ఈజీగా హోల్డర్ తోటి ఇచ్చేసారు. 2 కలర్స్ ఉంటాయి, బ్లాక్ అండ్ ఎల్లో తోటి. నెక్స్ట్ ఈ చిన్న లంచ్ బ్యాగ్ చూడండి, జస్ట్ 99 రూపీస్ పడుతుంది. అసలు క్వాలిటీ ఎంత బాగుందంటే బయట మీకు ఈ ప్రైసింగ్కి ఈ క్వాలిటీ ఎక్కడ దొరకదు. ఇది వచ్చేసి జిప్ టైప్ కాదండి, వెల్క్రో అనమాట. జస్ట్ అలా ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకునే టైప్. వాల్యూమ్ కూడా చాలానే ఉంది. ఈజీగా మనకి 5-6 బాక్సెస్ పడతాయి. అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయవచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ ఐటమ్స్లో మనకి సిరామిక్ అండ్ గ్లాస్ వేర్లో కాఫీ జగ్స్, అలాగే టీ, మిల్క్ ఇలా తాగడానికి కప్స్, సాసర్స్ ఇవన్నీ కూడా స్పెషల్గా ఒక సెక్షనే పెట్టారంటే ఎంత కలెక్షన్ ఉందో చూడండి. ఇక్కడ మీరు చూస్తుంటే అర్థమవుతుంది. చిన్న సైజ్ కప్ నుంచి కూడా పెద్ద వాటి వరకు డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ తోటి మెటీరియల్ కూడా చాలా బాగుందన్నమాట. బట్ అన్నీ కూడా హ్యాండిల్ విత్ కేర్ ఐటమ్సే. అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే వీటిని కంప్లీట్గా ఒక సెక్షన్ లాగా షూట్ చేశాను.
ఇది వచ్చేసి మిక్సింగ్ కోసం యూస్ చేసే జార్ అనమాట. అందులో మిక్స్ చేసుకొని మనం కప్‌లో పోర్ చేసుకోవడానికి. ఈ కప్ చూడండి ఎంత బావుందో అసలు. ఆ కలర్ కాంబినేషన్ తోటి, ఆ డిజైన్ గాని చాలా క్యూట్ అనిపించింది. అండ్ ఇవే కాకుండా వాటికేమో సాసర్స్ లాగా విత్ సెట్స్ ఇచ్చేసారు. అలా కాకుండా ఇలా మనం సెపరేట్‌గా పర్చేస్ చేసుకోవాలనుకున్నా కూడా ఇవి కాస్త వుడ్‌తో చేసిన మెటీరియల్ టైప్ ఉన్నాయన్నమాట. వేడి వేడిగా ఉన్నా కూడా వాటి మీద ప్లేస్ చేసుకోవడానికి డైనింగ్ టేబుల్ మీద అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. వీటి ప్రైసింగ్ వచ్చేసి గ్లాస్‌వేర్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి. బట్ ఇలా సిరామిక్ వేర్ విత్ డిఫరెంట్ కలర్ ఆప్షన్ తోటి మెటీరియల్‌ని బట్టి స్టార్టింగ్ మనకి 59, 69 రూపీస్ నుంచి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఇదొచ్చేసి ఎలక్ట్రిక్ మీట్ రోస్టర్. అంటే పాల నుండి నురగని తయారు చేయడానికి యూజ్ చేసే ఒక ఐటెమ్ అనమాట. జస్ట్ 99 రూపీస్‌కే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ కనుక చూస్తే మనకి 449 449 రూపీస్‌కి 17 పీస్ సెట్స్ అయితే ఉన్నాయి. బట్ ఇవి చూడడానికి కానీ యూజ్ చేసుకోవడానికి కానీ క్వాలిటీ అయితే అంత బాలేదు. ఇవి కాకుండా మనకి లాక్ అండ్ సీల్‌లో ఎన్ని వెరైటీస్ అండ్ ఎన్ని సైజెస్ తోటి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా ఒకటి 3 పీస్ సెట్స్ ఉన్నావు, 2 పీస్ సెట్స్ ఉన్నావు, ఒక్కొక్క సింగిల్‌గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్టోరేజ్ కంటైనర్స్‌లో మనకి గ్లాస్‌వేర్ కూడా ఉన్నాయండి. అవి కూడా విత్ లిడ్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని అయితే ఎలా ఉన్నాయి అంటే మనకి స్టోరేజ్ కంటైనర్స్ ప్లాస్టిక్ వేర్‌లోనే ఇలా స్క్వేర్ షేప్, రెక్టాంగిల్ షేప్ అలాగే సర్కిల్ ఈ 3 షేప్స్‌లో ఉన్నాయి. ఇవి జస్ట్ ఒకటి 99 రూపీస్ పడుతుందండి. బట్ వీటిలో స్పెషల్ ఏంటంటే ఇవి వితౌట్ లిడ్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. కావాలంటే విత్ లిడ్స్ ఎక్స్ట్రా కాస్ట్ తోటైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు. మెటీరియల్‌కి అయితే పేరు పెట్టాల్సిన అవసరం లేదండి. అంత స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. మనం వాటిని ఒత్తినా కూడా బెండ్ అవ్వట్లేదు. అండ్ వీటికి లిడ్స్ అని చెప్పాను కదా! ఇవి సెపరేట్‌గా తీసుకోవాలి. బట్ కాకపోతే ఆ లిడ్స్‌లో కూడా మనకి ప్లాస్టిక్‌వే, వుడెన్ అలాగే సిలికాన్ టైప్ తోటి, రబ్బర్ అండ్ గ్లాస్ తోటి ఇలా డిఫరెంట్‌గా ఇలా సైజెస్ తోటి ఇక్కడ మెన్షన్ చేసేసి ఉంటారనమాట. మనం తీసుకునే బాక్స్ సైజుని బట్టి ఇక్కడికి సెపరేట్‌గా వచ్చి మనం మళ్ళీ దానికి ఏ టైప్ ఆఫ్ లిడ్ కావాలనుకుంటున్నామో దాన్ని మళ్ళీ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట విత్ ఎక్స్ట్రా కాస్ట్. నాకు ఈ మోడల్ అయితే కొంచెం నచ్చింది. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే లిడ్స్ లాక్ అండ్ సీల్ ఇష్టం ఉంటాయి. కొంతమందికి గ్లాస్ అండ్ రబ్బర్ తోటి చేసినవి, కొన్నిటికి వుడెన్‌వి ఇలా నచ్చుతుంటాయి కదా! సో అలాంటప్పుడు ఇలా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆప్షన్ అయితే చాలా బాగుంది కదా! బట్ కాకపోతే ఏంటంటే ఇవి ఎక్స్ట్రా కాస్ట్ తోటే దొరుకుతాయి. నెక్స్ట్ ఈ స్టోరేజ్ కంటైనర్స్ వచ్చి 5 పీస్ సెట్స్ అనమాట. 5 బౌల్స్ విత్ లిడ్స్ కూడా ఉంటాయి విత్ డిఫరెంట్ సైజెస్ అండ్ కలర్స్ తోటి. ఇది 399 పడుతుందండి. అంటే 400 రూపీస్ అనమాట. ఇది మెటీరియల్ బాగుంది కానీ ఈ క్యాప్ అనేది మనకి అంత టైట్‌గా లేదు. లాక్ అండ్ సీల్ లాగా అంత టైట్‌గా లేదు. సో ఏదైనా లిక్విడ్ ఐటెమ్ కాకుండా డ్రై ఐటెమ్ స్టోర్ చేసుకోవడానికైతే ఇవి బాగా యూజ్ అవుతాయి. సో స్టీల్‌వేర్ కూడా ఈ వీడియోలో పెట్టేస్తే 90 అయిపోతుందనేసి దాన్ని పార్ట్ 2 లాగా అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. సీ యూ ఇన్ దట్ వీడియో. బాయ్.